వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మాటలు లేవు, ఇక మాట్లాడుకోవడాలు లేవు. ఈ డైలాగ్ వింటే ఎక్కడో విన్నట్టు ఉంది కదా. అయితే ఇది మీరు విన్నట్టుగా ఏదో సినిమాలోని డైలాగ్ అయితే కాదు. సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రి చేసిన కామెంట్స్. అమాయకులను చంపేటోళ్లను క్షమించుడేంది అంటూ మండిపడ్డారు. అందుకే మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చర్చలు అసలు లేవు అంటూ బల్లగుద్దారు బండి సంజయ్. అంతేనా అంటే చేసుడు తక్కువ డబ్బా ఎక్కువ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆ కేంద్ర సహాయ మంత్రి సంచలన కామెంట్స్తో మరోసారి ఇవాళ సంచలనంగా మారారు. ఆయనే కాషాయ నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు, మావోయిస్టులతో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే మావోయిస్టులపై గతంలో నిషేధం విధించిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మావోయిస్టులు పలు పార్టీల నేతలను మందుపాత్రలు పెట్టి చంపారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారంటూ మండిపడ్డారు. తుపాకీ వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు, పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం, రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇదెక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకు ఉందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి? ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికన్నా చెప్పేదే ఎక్కువగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. రోల్ మోడల్ అని ఆపి ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అంటూ తీసిపారేశారు. కేంద్రం చేపట్టనున్న కులగణన సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేకు భిన్నంగా ఉండనుందన్నారు. 60% పైగా ఉన్న బీసీలను 42% తగ్గించి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే రోల్ మోడల్ రేవంత్ అంటూ కడిగిపారేశారు. అందులోనూ కూడా ముస్లింలను బీసీలో చేర్చడం ఏంటని ఫైర్ అయ్యారు. అయితే 42%లో 10% ముస్లింలకే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి పెంచింది ఎంత? 6%. ఇక బీసీల కోసం పాటు పడుతున్నామన్న మీ మాటలో ఎక్కడ నిజం ఉందంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది, ఏ చేయకుండా అన్ని చేసామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం తెలియకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది? వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత, బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%.
శాతం ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం. మేము ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజాపాలన పేరుతో పబ్బం గడిపే ప్రభుత్వం అంటూ విమర్శించారు. దీనిపై ఇప్పటి వరకు ఏం కాంగ్రెస్ నేత స్పందించలేదు. అయితే మనుషుల ప్రాణాలు తీసే వారితో సామాజిక చర్చలు ఏంటని బండి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మావోయిజాన్ని నిషేధించింది. అలాంటిది ఇప్పుడు మావోయిస్టులతో సామాజికంగా చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అనడం చర్చనీయాంశంగా మారింది. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత విశ్లేషణ కొనసాగిద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు విన్నారు కదా సార్, అంటే రేవంత్ రెడ్డి ఏదైతే మావోయిస్టులతో చర్చలు జరపాలి అనేసి చెప్పిన వ్యాఖ్యలకి సంబంధించి బండి సంజయ్ తీవ్రంగా మండిపడుతూ ఒక కౌంటర్ అయితే ఇచ్చాడు. చర్చలు జరపడం అనేది ఇంపాసిబుల్, మావోయిస్టులతో ఇంకా చర్చలు ఉండవు, మొత్తం అందరినీ చంపడమే అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు మావోయిస్టుల మీద. సో ఎలా చూడాలి దీన్ని? బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నటువంటి మంత్రుల 3 దొంతర్లలో చివరి మెట్లో ఉండేటువంటి వ్యక్తి, సహాయ మంత్రి, ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో కాదు, కేబినెట్ అసలే కాదు. అందువలన కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతోటి చర్చలు జరుపుతుందా లేదా అని నిర్ణయించేటువంటి అధికారము, దాని మీద విధాన ప్రకటన చేసేటువంటి స్థాయి బండి సంజయ్ కాదు అనేది ముందుగా మనం గమనించాలి. కేబినెట్ నిర్ణయించాలి. ఆ కేబినెట్ లో ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నది అమిత్ షా గారు తప్ప బండి సంజయ్ గారు. అందుకని ఒకవైపు అమిత్ షా గారు 2026 మార్చి ఆఖరి నాటికి మొత్తం మావోయిస్టులందరినీ లేదా సాయుధ నక్సలైట్లందరినీ ఏరేస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మావోయిస్టులతోటి చర్చలు జరపాలి అని చెప్పేసి అనేక మంది మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వివిధ పార్టీలు, సంస్థలు, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష సంస్థలు, పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్ ఒకవేళ మేము చర్చలు జరపము అంటే ఆ ముక్కేదో అమిత్ షా గారు చెప్పాలి. మధ్యలో బండి సంజయ్ గారు ఏమిటి అనేటువంటి సమస్య. అందుకని చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా ఇటువంటి వాళ్ళు చెప్తే అది ఎట్లా అవుతుంది, ఏ విధంగా సమర్థనీయం అనేది ప్రశ్న. కానీ బండి సంజయ్ గారు తన స్థాయి ఏమిటో లేదా తన యొక్క బాధ్యత ఏమిటో అనేటువంటిది ఎరిగి వ్యవహరించాలి. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక వైఖరిని వెల్లడించడానికి కానీ బండి సంజయ్ గారికి ఏమాత్రం అర్హత లేదు, అలాంటి అనుభవం కూడా లేదు అనేటువంటిది ఆయన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి అనేది నాకు. కోటేశ్వరరావు గారు, అమిత్ షా ఈ మధ్యకాలంలో ఒక బహిరంగ సభలో ఆయన మావోయిస్టుల గురించి మాట్లాడడం అయితే చూసాము. మావోయిస్టులను చంపడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, ఖచ్చితంగా ప్రాణాలు తీసే ఇంట్రెస్ట్ అయితే మాకు లేదు, వారు చర్చలకి వస్తాము, శాంతియుతంగా చర్చలు జరుపుతామంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి అమిత్ షా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ విషయాల్ని ఆయన పట్టించుకోవట్లేదా బండి సంజయ్? ఇప్పుడు మావోయిస్టులనే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో గతంలో సాయుధ చర్యలు చేపట్టినటువంటి ఇతర ఉగ్రవాద సంస్థలతోటి
ఆయా కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఎవరు అధికారంలో ఉన్నా లేదా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు వాటితోటి చర్చలు జరిపాయి, ఒప్పందాలు చేసుకున్నాయి అనేటువంటి కనీస పరిజ్ఞానం మరి బండి సంజయ్ గారికి ఎందుకు లేకపోయిందో అనేది మరి ఆయనకి మంత్రి ఉద్యోగం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలియాలి. ఒకటి మరి అమిత్ షా గారు చేసినటువంటి ప్రకటనకి సంబంధించి అంటే ఆయన్ని ఖాతరు చేయకుండా ఈయన నాదే సర్వాధికారం అన్నట్టుగా చెప్తాడా? చెప్తే ఒకవేళ చెల్లుతుందా? కానీ నేను అందుకే చెప్తున్నా, ఈయన స్థాయి అది కాదు, ఈయన హోదా అది కాదు, ఈయనకు అటువంటి రైట్ కూడా లేదు. విధానపరమైనటువంటి నిర్ణయాలు చర్చల్లో ఉంది అది. అనేక మంది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు స్పందన లేదు. స్పందన లేదు అంటే దాని అర్థం కేబినెట్ లో చర్చించకపోవడం కావచ్చు, లేదా మరొకటి ఏదైనా కావచ్చు. మరి అటువంటి దాన్ని ఈయన కేబినెట్ మినిస్టర్ కూడా కాదు కదా, కేబినెట్ లో ఏమి నిర్ణయిస్తారో కూడా ఈయనకు తెలియదు కదా బండి సంజయ్ గారికి. అందుకని ఇటువంటి అంటే మీడియాలో రావడానికి ఒక విధంగా చెప్పాలంటే నోటి తుత్తర అంటారు, అలాంటి ప్రకటనలు చేయడంలో బండి సంజయ్ గారు గతంలో కూడా అదే విధమైనటువంటి చేశారు, ఇప్పుడు కూడా అదే మనం చూసాం. రేవంత్ రెడ్డి సర్కారు కుటుంబ సర్వే పేరుతోటి కులాల సంబంధించినటువంటి వివరాలు సర్వే చేసినప్పుడు బరాబర్ మేము దాన్ని తిరస్కరిస్తాం, ముస్లింలని బీసీలో చేర్చారు అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. మరి అదే ప్రకటన మరి ఇప్పుడు 2 రోజుల క్రితం కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని కులగణన చేస్తాము సెన్సెస్ లో అని చెప్పారు. మరి దాన్ని ఏమంటారు? అందుకని ఏదైనా ఒక ప్రకటన చేసాబోయే ముందు ఆయన స్థాయికి లేదా మంత్రి పదవికి కూడా గౌరవం తెచ్చే విధంగా ఉండాలి. ఈయనేం మంత్రి బాబు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవాల్సి రావడం నిజంగా విచారకరం, గర్హనీయం కూడా. సార్, ఏదైతే అంటే మావోయిస్టు ఈ కర్రిగుట్టల్లో ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా ఆయన హెడ్మా అనేసి మావోయిస్టు కీలక నేత, ఆయన్ని పట్టుకోవడము ప్రధాన ఉద్దేశంగా ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఆయన అక్కడ ఉన్నట్లుగా ఇంతవరకు ఏ ఆనవాళ్ళు లేవు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారా, అక్కడ ఉన్నారా అనేది కూడా ఇంకా సమాచారం అయితే అందట్లేదు. మరి ఇప్పుడు హిట్మానా లేకపోతే మరొకరా అనేటువంటిది ఊహాగానాలకి సంబంధించినటువంటి అంశము తప్ప, అక్కడ మావోయిస్టులు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇన్ని రోజులు కర్రెగుట్టల్ని అణువు గాలిస్తూ అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది ఇన్ని రోజుల తర్వాత అనేటువంటిది ప్రభుత్వం ఏమి ఇంతవరకు అధికార యంత్రాంగం ఏమి చెప్పలేదు. నిజంగా మావోయిస్టులు కనుక ఉంటే 2 రకాలు జరిగి ఉండాలి. ఒకటి, ఎవరైనా కీలకమైనటువంటి మావోయిస్టులు దొరికింటే వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి ఎక్కడో రహస్యంగా ఉంచి తర్వాత ఎన్కౌంటర్ పేరుతోటి వాళ్ళందరినీ లేపేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. లేకపోయేట్లయితే కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయని తెలిసి వాళ్ళు ఇప్పటికే పారిపోయి వేరే ప్రాంతాలకి చేరి ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అందువల్ల ఏం జరిగింది, ఏమి సాధించారు, అన్ని వేల బలగాలని మరి వేసవికాలంలో రాత్రింబవళ్ళు ఇక్కడ క్యాంపు వేసి అనేటువంటిది మరి ప్రభుత్వ పెద్దలు లేదా పోలీస్ అధికారులు ప్రకటించినప్పుడు అప్పుడు మనం వాటి మీద చర్చలు జరపవచ్చు తప్ప అప్పటి వరకు ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అందుకని నిజంగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఊహాగానం తప్ప మరొకటి కాదు. మీడియాను కూడా ఒక పరిమిత ప్రాంతానికే వెళ్ళనిచ్చారు తప్ప ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు, వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే తీసుకెళ్తే భద్రతా దళాలు వాళ్ళని తీసుకెళ్ళాలి. ఒకవేళ భద్రతా దళాలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి రక్షణ లేకపోయేట్లయితే అది పెద్ద సంచలనం కలిగించేటువంటి వార్త అవుతుంది కనుక అసలు మీడియానే అనుమతించట్లేదు అనేది మనకు తెలుసు. కోటేశ్వరరావు గారు, అసలు అంటే ఈ అంశాన్ని ఎలా చూడాలి? మావోయిస్టులు మందు పాత్రలు పెట్టి అక్కడ పోలీసుల్ని ఒక పక్క చంపుతున్నారు. ఈ బండి సంజయ్ ఇలాంటి నేతలు చెప్తున్నది ఏంటంటే అక్కడ పోలీసులనే కాదు అక్కడ ఉన్న అమాయకపు గిరిజనులను కూడా వాళ్ళు చంపారు. సో అందుకని వాళ్ళు ఖచ్చితంగా చర్చలు జరిపే అవకాశం లేదు. అంటే పోలీసుల్ని ఒక పక్క వాళ్ళు చంపుతున్నారు,
అలాంటప్పుడు చర్చలు ఎలా జరుగుతాయి? అంటే పోలీసు ఆపరేషన్ కొనసాగించాల్సిందే కదా. ఆల్రెడీ చాలామంది పోలీసుల్ని వాళ్ళు మందు పాత్రలు పెట్టి చంపినప్పుడు వాళ్ళతో చర్చలు జరపడం ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నక్సల్ ఉద్యమం అంటే వాళ్ళు కొంతమంది ఆయుధాలను చేపట్టి ఇప్పటికి 55 సంవత్సరాలు అవుతా ఉంది. 1970s లో ప్రారంభమైంది, లేదా అంతకు ముందే కొంచెం ముందే ప్రారంభమైంది. 55 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 55 సంవత్సరాల్లో మొత్తంగా చూసినప్పుడు సాయుధ పోరాటం లేదా సాయుధ చర్యలు చేపట్టినటువంటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఇతర నక్సల్లు కావచ్చు, అనేకమైనటువంటి తప్పులు చేశారు. ఎవరైతే గిరిజనులు తమ మద్దతుదారులని చెప్తున్నారో అటువంటి గిరిజనులు కూడా ఇన్ఫార్మర్లు పేరుతోటి అనేక మంది గిరిజనులను కూడా మావోయిస్టులు చంపేశారనేటువంటి వాస్తవం. అదే సమయంలో ఈ నక్సల్స్ ను పట్టుకునేటువంటి పేరుతోటి గిరిజన ప్రాంతాల మీద దాడి చేసి అనేక మంది ఆదివాసీలు, అమాయకులైనటువంటి ఆదివాసీలని చిత్రహింసలు పెట్టి, లేదా ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరిపి వాళ్ళని భయకంపితులు చేసినటువంటి మిలిటరీ కావచ్చు, పారామిలిటరీ కావచ్చు, పోలీసులు, వాళ్ళ చర్యలు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. రెండోది, ఎవరైనా అయినా కానీ చట్టబద్ధంగా పాలన చేస్తున్నామని చెప్పుకునేటువంటి పాలకులు, గతంలో కాంగ్రెస్ పాలకులు కావచ్చు, లేదా ఇప్పుడు బీజేపీ పాలకులు కావచ్చు, ఎవరైనా సరే అటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు భౌతికంగా దొరికినప్పుడు వాళ్ళని చట్ట ప్రకారం విచారించాలి తప్ప బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోటి వాళ్ళని హత్య చేయడానికి ప్రభుత్వాలకు ఎవరు అధికారం ఇచ్చారు, పోలీసు అధికారులకు ఎవరు అధికారం ఇచ్చారనే కూడా సమస్య. అందుకని ఒకవైపే తప్పు జరుగుతూ ఉంది, రెండో వైపు అంతా ఉప్పు జరుగుతూ ఉంది అనేటువంటి వాదన అర్థం లేదు. మన చర్యలను సమర్థించుకోవడానికి చేయడం తప్ప మరొకటి కాదు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మావోయిస్టులు ఆయుధాలు పడేస్తారా లేదా? మా ఆయుధాలను పడేయకుండా మా పోరాటం మేము చేస్తాం అనేటువంటి వాళ్ళతోటి ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపాలా అనేటువంటి ప్రశ్న డెఫినెట్ గా ఉంది దానికి. అయితే మావోయిస్టులు వాళ్ళతో చర్చలు జరిపినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకి లేఖలు రాసినటువంటి లేఖల్లో మేము ఆయుధ విసర్జనతో సహా అనేక విషయాలని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపమనండి అని చెప్పేసి మావోయిస్టులు చెప్తున్నారని ఇప్పుడు శాంతి కమిటీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల అది నిజమా కాదా అనేటువంటిది ఒకటి తేల్చుకోవాలి. తేల్చుకున్నట్లయితే, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ మావోయిస్టులతోటి చర్చలు జరిపింది కదా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అవి ఫెయిల్ అయ్యాయా, లేకపోతే ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది అది వేరే అంశం. మరి ఇప్పుడు మీరే కదా నిషేధించింది అని చెప్తున్నప్పుడు, మరి ఆ నిషేధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళతో చర్చలు కూడా జరిపింది కదా. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే, ఇప్పుడు ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని బీజేపీ బండి సంజయ్ గారు సమర్థిస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలని, ఆర్టికల్ 370తో సహా అనేక అంశాలని మరి రద్దు చేశారు కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అందుకని ఇప్పుడు కాంగ్రెస్ భుజం మీద తుపాకి పెట్టి మేము చర్చలు మీరే కదా చేయాల్సిందే అని చెప్పేసి అంటే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ దానికి తగడు, ఆ పదవికే అనర్హుడు అనేవాడు చెప్పాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధించింది. మరి ఆ నిషేధించిన దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు నరేంద్ర మోడీ గారు? గతంలో వాళ్లే చేసి ఉండొచ్చు, ఎప్పటికప్పుడు పొడిగిస్తూ ఉంటారు, కొత్తగా నిషేధాలు కాదు కదా. అందుకని ఎందుకు చేస్తున్నట్టు, మరి ఎందుకు పొడిగిస్తున్నట్టు రద్దు చేయొచ్చు కదా. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కుతర్కం అంటారు, తర్కానికి నిలిచేటువంటి మాటలు కావు. సార్, అయితే గత 10 ఏళ్లుగా తీసుకుంటే మావోయిస్టు ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో చాలా వరకు తగ్గాయనే చెప్పుకోవాలి. అంటే గతంలో పోలిస్తే మావోయిస్టు యాక్టివిటీస్ చాలా వరకు తగ్గాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం చర్చల ద్వారా కూడా ఒక రకంగా విజయం సాధించిందే అనుకోవాలి. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటి అంటే, కంప్లీట్గా ఏదైతే ఈ కొద్దిపాటి మావోయిజం ఇది ఉందో దాన్ని పూర్తిగా అంతం చేయాలి అని అనుకుంటుందా? అంటే చర్చలు ఏదైనా ఆలోచించే అవకాశం ఉందా ఇన్ని లేఖల తర్వాత? ఎందుకంటే అక్కడ బేస్ క్యాంపులు వేసుకొని పోలీసులు కావచ్చు, సైన్యం, ఆర్మీ ఏదైతే ఈ భద్రతా బలగాలు ఉన్నాయో అక్కడ బేస్ క్యాంప్ వేసుకొని ఆ కర్రెగుట్టల్లో కూర్చొని ఉన్నాయి.
సో ఈ నేపథ్యంలో చర్చలకి ఎక్కడైనా అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు గతంలో చర్చలు జరిపిన కారణంగా మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయి అనేటువంటిది అది సరైనటువంటి అబ్జర్వేషన్ అయితే కాదు. ఎందుకు తగ్గాయి అంటే వాళ్ళది విఫల సిద్ధాంతం. ఎక్కడ ప్రపంచంలో ఈ విధమైనటువంటి పద్ధతుల్లో అధికారాన్ని సాధించినటువంటి వామపక్ష తీవ్రవాదులు కానీ లేదా ఇతర తీవ్రవాదులు కానీ లేరు అనేది మనం గమనించాలి. అందుకని ఈ విఫల సిద్ధాంతం పట్ల జనంలో ఉన్నటువంటి ఒక విముఖత కావచ్చు, లేదా దీనికి వీళ్ళ మీద జరుపుతున్నటువంటి తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా అనేక ఆ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళ మీద అణిచివేత కారణంగా భయంతో కావచ్చు, ఏదైనా కానివ్వండి జనంలో సానుభూతి తగ్గిపోయింది. రెండవది రిక్రూట్మెంట్ కూడా దానికి అనుగుణంగానే తగ్గిపోయింది. అన్నింటికీ మించి ప్రభుత్వం దగ్గర, పోలీసు బలగాల దగ్గర ఆధునికమైనటువంటి టెక్నాలజీ అనేటువంటిది ఉన్నది, ఆధునికమైనటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. మూడో అంశం ఏంటంటే ఈ మావోయిస్టులలో వివిధ స్థాయిల్లోకి పోలీసులు తమ ఇన్ఫార్మర్లని ప్రవేశపెట్టి వాళ్ళ అనుపాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి సేకరిస్తూ పెరిగింది. అందుకనే అనేక మంది అగ్రనాయకులందరినీ కూడా ఎన్కౌంటర్ల పేరుతోటి లేపేసినటువంటిది మనకు తెలిసిందే. ఇప్పుడు కర్రెగుట్టల్లో కూడా అలాంటి సమాచారం ఆధారంగానే మొత్తం వాటన్నిటిని కూడా చుట్టుముట్టారనేటువంటిది కూడా నా అభిప్రాయం. అయితే దాన్ని పసిగట్టినటువంటి, ఎందుకంటే వీళ్ళకి కూడా పోలీసుల్లో కావచ్చు లేదా ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది సానుభూతి పరులు ఉండొచ్చు, ఇన్ఫార్మర్లు కూడా ఉండొచ్చు. అది తెలిసే ముందు జాగ్రత్తగా ఈ అగ్రనాయకులు కానివ్వండి, లేకపోతే అసలు మొత్తంగా అక్కడ తిష్ట వేసినటువంటి మావోయిస్టులు కానీ తప్పించుకొని పోయి ఉండొచ్చు అనేది కూడా అనిపిస్తాం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు గాలింపు జరిగిన తర్వాత ఒక్క ఉదాహరణ ఎవరో సోషల్ మీడియాలోనో లేకపోతే ఆ నోట ఈ నోట 28 మందిని చంపేశారు, లేదా 3 చంపారు, 4 చంపారు అనేటువంటి ఒక ధృవీకరణ కానీ ప్రచారం తప్ప వాస్తవం. అందుకని ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించాలి అని చెప్పేసి బాధ్యత కలిగినటువంటి విశ్రాంతి న్యాయమూర్తులు లేదా ఇతర మేధావులు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. మీరు చర్చలు జరపకపోతే మేము చర్చలు జరపము అని చెప్పి తిరస్కరించండి. కేంద్ర ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి అధికారం ఉంటుంది, లేదన్నట్లా ఏదో ఒకటి తేల్చండి అంటుంది. చర్చలు జరపాలనేటువంటిది అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. లేదు మేము చర్చలు జరపం అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించమనండి. తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది అది భవిష్యత్తులో నిర్ణయం అవుతుంది. సార్ ఆ విధంగానే చూడాలనేది. సార్ అయితే మీరు అన్నట్లు చాలా వరకు మావోయిస్టు నక్సలిజానికి సానుభూతి తగ్గిపోయింది. సో అందుకనే నక్సలిజం, మావోయిజం ఈ ధోరణి, వామపక్ష ధోరణి ఏదైతే ఉందో చాలా వరకు ప్రజల్లో బలహీన పడింది అని చెప్తున్నారు. అయినా ఈ రిక్రూట్మెంట్స్ వెనకాల ఈ రిక్రూట్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఆగిపోతే కంప్లీట్గా అంతరించిపోతుంది. సో ఈ రిక్రూట్మెంట్స్కి వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ యూస్ చేస్తున్నారు? అంటే ఈ సమాజంలో మావోయిస్టు వైపు భావజాలం వైపు వెళ్ళడానికి యువతని ఎలా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకోవాలి? యువతని మావోయిస్టులు మ్యానిపులేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఒక నక్సలైట్ గా మారినా లేకపోతే ఒక తిరుగుబాటుదారుగా మారినప్పటికీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని పరిష్కరించేటువంటి క్రమంలో ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానం ఆ విధంగా చేస్తుంది. మనకు స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆనాడున్నటువంటి బ్రిటిష్ అధికారుల మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారంటే ఆ రోజు ఆ బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాల కారణంగానే జరిగింది. అందుకని అణచివేత అనేటువంటిది ఉన్నంత కాలం మావోయిస్టులు కాకపోతే మరొక ఇస్టుల పేరుతో తర్వాత తయారవుతారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ లో చూసాం, బెలూచిస్తాన్ లో ఎప్పటి నుంచో అక్కడ బెలూచిస్తాన్ మాది స్వతంత్ర దేశం కావాలి, మేము పాకిస్తాన్ లో ఉండమని చెప్పేసి ఎప్పటి నుంచో అనేక మంది పోరాడారు దశాబ్దాల క్రితం. ఆ తర్వాత వాళ్ళందరినీ అణిచివేశారు, లేకపోతే ఇంకా బెలూచిస్తాన్ లో ఏర్పాటువాదులు ఎవరు లేరు అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ కొత్త సంస్థ పుట్టుకొచ్చి మొన్న ఏ విధమైనటువంటి దాడి జరుగుతుందో రైలుని హైజాక్ చేసి మనం చూసాం కదా. అందుకని పాకిస్తాన్ లో కూడా లేదా కాశ్మీర్ లో కూడా కొత్త టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది ఇంకా గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఇతర మైదాన ప్రాంతాల్లో కావచ్చు. ఆ పరిస్థితులను పరిష్కరిస్తేనే
ఈ మావోయిస్టులు లేకపోతే ఇటువంటి సాయుధ బృందాలు కనిపించవు తప్ప, లేకపోతే 100 మంది అమిత్ షాలు వచ్చినా కానీ ఆ పరిస్థితులు ఎట్లాగే ఉంటాయి. సాయుధ బృందాలు, తిరుగుబాటుదారులు కొత్త రూపాల్లో పుట్టుతూనే ఉంటారనేది నా అభిప్రాయం. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో బండి సంజయ్ ఏదైతే కామెంట్స్ చేశారో మావోయిస్టుల మీద చర్చలు ఉండవు, ఇక అందరినీ చంపడమే అని చెప్పేసి ఆ కామెంట్స్కి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.